ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 14వ అధ్యాయము 2వ వచనము. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. హల్లెలూయా! దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, వివేకము కలిగి బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి దేవుణ్ణి వెతుకుతారు. దేవుణ్ణి వెతుకువారు కలరేమో అనేసి ఆకాశము నుండి ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా! మనందరికీ కూడా తెలుసు దేవుడు ఎవరు అంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనేసి మనమందరం కూడా చెప్పుకుంటా ఉంటాం. అలాంటి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పరిశీలన చేసి చదువుతావో దేవుడు నీకు దొరికినట్టే. హల్లెలూయా! ఈరోజు అలా పరిశీలన చేసి చదివేటువంటి వ్యక్తులు భూలోకంలో ఉన్నారో లేరో అనేసి దేవుడు ఆకాశం నుంచి పరిశీలన చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా! ఈరోజు ఆయనను నువ్వు పరిశీలన చేస్తే కదా దొరికేది. ఈరోజు చాలామంది సైంటిస్టులు ఏదైనా కనిపెట్టాలి అన్నా, కొత్త వస్తువు భూ ప్రపంచంలోకి తీసుకొని రావాలి అన్నా, ఎన్నో విధాలుగా దాన్ని పరిశీలన చేసి, దాన్నంతటిని సేకరించి ఒక వస్తువును తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక సత్య స్వరూపమైనటువంటి ఆత్మని, ఒక సత్య దేవుడైనటువంటి యేసుక్రీస్తుని ఈరోజు నువ్వు పరిశీలన చేస్తా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన మనకి దొరికాడు అంటే మన కుటుంబంలో ఉన్న ప్రతిదీ వెళ్ళిపోతుంది. ఆయన మనకి దొరికాడు అంటే నీ కుటుంబంలో ఉన్న బాధలు, వేదనలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా! ఈరోజు దేనికైతే నువ్వు దుఃఖిస్తా ఉన్నావో, దేనికైతే నువ్వు బాధపడతా ఉన్నావో ఒక్కసారి గుర్తుంచుకో. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఆయన నిన్ను పరిశీలన చేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు పరిశీలించబడినటువంటి పిమ్మట, పరీక్షింపబడినటువంటి పిమ్మట నువ్వు సువర్ణముగా మార్చబడతావు. ఎప్పుడైతే దేవుని వాక్కు నీలో ఉంటుందో, దేవుని ఆత్మ నీలో ఉంటుందో, నీ ముందర ఎన్ని అపవాది శక్తులు ఉన్నా ఏవి కూడా పని చేయలేవు. హల్లెలూయా! అట్టి రీతైనటువంటి పరిశీలన ఆత్మ మనందరికీ కూడా దేవుడు దయచేయును గాక. ఆమేన్.